అబ్బా! తర్వాత అంటే ఇంకా బాగా గుర్తుండిపోయింది. అట్లా తర్వాత ఒక 12 మందికి లైఫ్ కన్విక్షన్, వాళ్ళలో ఒక 5 మహిళలు. ఎలా అండి? ఆ కేసు ఏంటండి? ఒక అతన్ని ఆ 12 మంది ఇంకా కొంతమంది కలిసి అటాక్ చేసి కొట్టారు. కొడితే కొట్టడం గుంటూరులోనే? పడటం గుంటూరు కాదండి, గుంటూరు పక్కన మంగళగిరి దగ్గర విలేజ్. ఓకే. కొడితే వాడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత కంటెస్ట్ జరిగింది కేసు. అంటే విట్నెసెస్ ఎక్కువ మంది విట్నెస్లు కంటెస్ట్ చేశారు, కొంతమంది హాస్టైల్ అయ్యారు. ఆ కేసులో డ్యూ టు డిఫెన్స్ కౌన్సిల్ ఫెయిల్యూరే ఎక్కువ కన్విక్షన్కి అవకాశం వచ్చింది. అంటే డిఫెన్స్ వాళ్ళదా లేదంటే పోలీసు? డిఫెన్స్ కౌన్సిల్ ప్రాపర్ క్రాస్ ఎగ్జామినేషన్ ఏం లేకపోతే చేయలేదండి వాళ్ళు? దానిలో ఏంటంటే అడగకూడని ప్రశ్నలు వేసారు. క్రిమినల్లో ఏంటంటే ఏ అడగకూడదో తెలుసుకోవాలి ఫస్ట్. సివిల్లో ఏం అడగాలో తెలుసుకోవాలా. ఏం అడగకూడదని అడిగారు వీళ్ళు? అడగకూడని ప్రశ్నల్లో అడ్మిషన్ వచ్చేలాగా అడిగాడు. ఓహో, అక్కడ దెబ్బ కొట్టింది వాళ్ళకి. అది మొత్తం 12 మందికి కన్విక్షన్ వచ్చింది. అంటే డిఫెన్స్ వాళ్ళు ప్రాపర్ చేయలేదు. ఎక్కువగా చాలా డిఫెన్స్ కేసెస్లో డ్యూ టు ఫెయిల్యూర్ ఆఫ్ ది కౌన్సిల్స్ కన్విక్షన్స్ వస్తుంటాయి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఫెయిల్యూర్స్ ఉన్నా కానీ డిఫెన్స్ కౌన్సిల్ ప్రాపర్గా కేసు చేయకపోతే కన్విక్షనే. కానీ ఎక్కువ మంది విట్నెస్ పెడితే కేసు పోతుంది అంటారు, వాస్తవం? ఎక్కువ మంది విట్నెస్లు ఉన్నారనుకోండి ఒక కేసులో, ఆ కేసు కాదు. అదేం లేదండి, దానివల్ల ఏం డైల్యూట్ అవ్వదు. ఎక్కువ మంది విట్నెసెస్ని సైట్ చేసినా కానీ మెటీరియల్ విట్నెసెస్నే ప్రాసిక్యూషన్ ఎగ్జామిన్ చేస్తుంది. ఎగ్జామిన్ చేస్తే అవసరమైన వాళ్ళ వరకు ఎగ్జామిన్ చేస్తే మిగిలిన వాళ్ళని గివెనప్ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్గా కారంచేడు కేసులో 200 మంది పైన విట్నెసెస్ని ఎగ్జామిన్ చేశారు. కన్విక్షన్ వచ్చింది. అది సుప్రీంకోర్టులో కూడా కన్ఫర్మ్ అయింది. అంటే హైకోర్టులో ఎక్విటల్ వచ్చింది కానీ సుప్రీంకోర్టులో కన్ఫర్మ్ అయింది. సార్, మీ సర్వీస్లో ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసు? సార్ ఏపీపీలో అడిషనల్ పీపీగా ఉన్న టైంలో మీకు బాగా మెమరబుల్ కేసు ఒకటి చెప్పండి. ఈ 2 మెమరబుల్ కేసెస్. ఇంకా చాలా కేసుల్లో కన్విక్షన్ వచ్చింది కానీ మామూలు రొటీన్. సార్, సాధారణంగా పోలీస్కి పీపీకి అంటే ఏపీపీలకి మధ్యన కరెక్ట్గా గ్యాప్ ఉండబట్టే కేసులు పోతుంటాయి అంటుంటారు. లేదండి, యాక్చువల్గా ఏంటంటే ప్రాసిక్యూటర్ డ్యూటీ ఏంటంటే పోలీసులు ఎవరైతే విట్నెసెస్ని ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళని ఎగ్జామిన్ చేసి కేసు ఉన్న మెటీరియల్ ప్రకారం ఆర్గ్యూ చేస్తారు. కేసులు ఫెయిల్యూర్ అయ్యేది ఎక్కడంటే ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఫెయిల్యూర్ వస్తుంది. ఎక్కువ ఫెయిల్యూర్స్ ఇన్వెస్టిగేషన్. పీఈపీ ప్రాపర్గా చేయకపోయినా విట్నెసెస్ ఎవిడెన్సెస్ చెప్తే కనుక బాగా యాజ్ పర్ రికార్డు ఖచ్చితంగా కన్విక్షన్స్. కానీ పోలీసులు ఏం చెప్తుంటారంటే కేసులు వేగిపోవడం వెనుక పీపీ కరెక్ట్ ప్రాజెక్ట్ చేయలేకపోయారు, లేదు వాళ్ళ ఫెయిల్యూర్ అంటుంటారు. యాక్చువల్గా పీపీ చేసేది ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవిడెన్స్ లీడ్ చేస్తాడు అంతే. ఓకే. ఏదైతే విట్నెస్ చెప్తున్నాడో అతనితో చెప్పిస్తాడు, మీకు తెలిసింది ఏందో చెప్పండి అని చెప్పిస్తాడు తప్పితే హీ కెనాట్ ట్యూటర్. అతనే చేయాల్సింది వాళ్ళు ఏదైతే కేసు ఉందో అది పోలీసులు వాళ్ళకి చెప్తారు, వాళ్ళు చెప్తారు అంతే. అంతేగాని పీపీ వల్ల కేసులు పోవటం ఉండదు. కేసు వీక్నెస్ వల్ల కేసు పోతుంది. కొంతమంది సాక్షులు వీగిపోవడం వల్ల కూడా, సాక్షులు హాస్టైల్ అవటం వల్ల పోతుంది కేసెస్. కానీ ఒక సీన్ జరిగిన తర్వాత పీపీ ఆ సీన్కి వెళ్ళి చూడడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఇది మన సిస్టమ్ కాదండి. కానీ ఇక్కడ పీపీ అనే అతని పాత్ర ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే ఆఫ్టర్ ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ ట్రయల్ కమెంట్స్ అయినాకనే పీపీ పాత్ర మొదలైద్ది. లేకపోతే బెయిల్ స్టేజ్లో ప్రాసిక్యూషన్ తరఫున ఆర్గ్యూ చేయడం జరుగుతుంది తప్పితే కేసులు కన్విక్షన్ కానీ ఎక్విటల్ కానీ ప్రొసీడ్ అయ్యేటప్పుడు ఆఫ్టర్ ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్ ట్రయల్ కామెంట్స్ అయినాకనే వస్తుంది. ఓకే. కోర్టులో మీ రోల్ స్టార్ట్ అయిన తర్వాత సీన్కి వెళ్ళి ఒకసారి చూస్తాం అంటుంటారు కొంతమంది పీపీలు. డిఫెన్స్ కౌన్సిల్స్ ఎక్కువ మంది వెళ్తారు. కొన్ని సందర్భాల్లో ప్రాసిక్యూటర్స్ కూడా సీన్కి చూడటానికి వెళ్తే ఏంటంటే అక్కడ యాక్చువల్గా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ ప్లేసు మన రికార్డ్స్కి ఉన్న కంపారిజన్ చూసుకోవటానికి ప్రాక్టికల్గా అది నిజమైన
సీన్ ఆఫ్ అఫెన్స్ కాదో ఐడెంటిఫికేషన్ కోసం లేకపోతే ల్యాప్సెస్ తెలుసుకోవటం కోసం విజిట్ చేస్తుంటారు, అది సహజం. ఓకే సార్, మీ సర్వీస్లో అంటే పీపీగా అయిన తర్వాత, అడిషనల్ పీపీ తర్వాత ఏం కేసులు తీసుకొచ్చారు? డిఫెన్స్ చాలా కేసులో డిఫెన్స్ చేసాం, అయితే వాళ్ళకి పోక్సో కేసు కూడా చేసాం. అట్లాగే నేను పీపీ కాకముందు ఒక ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు జరిగిన దానిలో మేము ప్రాసిక్యూషన్ అసిస్టెన్స్ చేసి, అది సెన్సేషన్ కేసు. గుంటూరు జిల్లా కొల్లిపరలో శోభన్ బాబు అనే అతన్ని అక్కడ అప్పర్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు మర్డర్ చేస్తే ఆ కేసులో మేము అసిస్టెన్స్ చేసాము, విట్నెసెస్ చేత ఎవిడెన్స్ ఇప్పించి కన్విక్షన్ ఇప్పించాము.